నవంబర్ 29, 2025. ఈరోజు నాకెందుకో చాలా వస్తున్నాయి నా గురించి, నా గతం గురించి ఆలోచనలు. అయిపోతుంది కదా జీవితం. ఇప్పుడు 72 నుండి 73 నడుస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మనిషికి 72 ఏళ్ళే సంపూర్ణ ఆయువు అని నేను ప్రసంగాల ద్వారా విన్నాను. ఎవరి ప్రసంగంలో విన్నానో గుర్తులేదు, కానీ ఎందుకంటే మనిషి శరీరంలో 72,000 నాడులు ఉంటాయంట. దానికి ప్రత్యేకంగా 72 ఏళ్ళు సంపూర్ణ ఆయువు అని ఆయుర్వేద శాస్త్రం చెప్తోందట. అందుకని నాకు 72 ఏళ్ళు నిండిపోయినాయి కదా తల్లి, ఏం చెయ్యాలి, ఎందుకు ఉంచావు, ఇప్పటిదాకా సంపూర్ణ జీవితాన్ని ప్రసాదించేసావు, చాలు కదా, ఇంకా నేను ఏం చెయ్యాలి అని చాలా ప్రశ్నలు నా మనసులో మెదులుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మవారి ఫోటో అయితే, ఈ ఫోటోతోటి నా జీవితంలో చాలా ఉందన్నమాట, ముడిపడి ఉంది. నేను అసలు చేయగలనా, ఇలాంటివి చేశానా, నేను ఇంత మంచి కార్యక్రమం అమ్మవారిది అన్నది కూడా ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇది మా ఇల్లు డాక్టర్ ఎస్ రావు నగర్లో ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో 1993 ఫిబ్రవరి 16వ తారీఖు 6వ తారీఖు గుర్తులేదు, ఆ రోజు నేను లలితా సహస్రనామం మొదలుపెట్టాను. నాకు అప్పటికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. నేను మార్నింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉన్నాను ఆ కాలనీలో నేను. కానీ అందరూ రావటానికైతే ఇళ్లల్లోకి కుదరదు. అందుకని చెప్పి నేను గుళ్ళో మొదలు పెడదామనే ఉద్దేశంతో నేను గుళ్ళో మొదలు పెట్టడానికి కూడా కొంత నా గత జీవితం కారణం ఉంది. మొగల్తూరులో భగవద్గీత సమాజాన్ని 1972లోనమాట నా ఫ్రెండ్ రత్నమాల నేను కలిసి నిర్వహించటం జరిగింది. అదే మరి నాకు ఇన్స్పిరేషను ఏమో మరి. ఆ తర్వాత ఇంకొక చోట కూడా చూశాను, మా అత్తగారి ఊరిలోను. అందుకని గుళ్ళో చదువుకుంటున్నారు అందరూ వచ్చి, అందుకని నేను ఈ ఇళ్లలోకి వెళుతూ ఉండేదాన్ని. అలాగే గుళ్ళో మొదలు పెట్టడం జరిగింది. ఎప్పుడంటే 1993 ఫిబ్రవరిలోను. ఇది ఇప్పుడు ఈ ఫోటో 1994 ఫిబ్రవరిలో మాది గుడి కమిటీ వారు ఫస్ట్ వార్షికోత్సవం చేశారు. శ్రీ లలితా సహస్రనామ పారాయణ ప్రథమ వార్షికోత్సవం. గుళ్ళో మొత్తం అందరిది సామూహిక కుంకుమార్చన నిర్వహించారు, అంతా కమిటీ వారేను. ఈ మొదలు పెట్టడం అన్నది నిజంగా ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజంగా నాకు సంస్కృతం రాదు, భగవద్గీత చదవటం వచ్చు. చిన్నప్పటి నుంచి 8వ ఏడు నుంచి నాకు భగవద్గీత సమాజానికి వెళ్ళటం, గునుపూడి సోమేశ్వర స్వామి గుళ్ళోను ఆ పరిచయం, అవన్నీ అలవాట్లతోటి బాగానే నోరు తిరగటం అంతా ఉందన్నమాట. మా గురువు గారి భిక్ష ఇదంతా. మా గురువు గారి పేరు శ్రీ యామిజాల శ్రీరామూర్తి గారు. ఇదంతా ఎప్పటి మాట నేను చెప్పేది. నాకు ఇప్పుడు 72 ఏళ్ళు అంటే 8 ఏళ్ళు నాకు అప్పుడు. 8, 9, 10, 11 నేను అక్కడ మా అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగాను. మా అమ్మగారు నా 5వ ఏళ్ళలోనే స్వర్గస్థులు అయిపోవటంతో మా అమ్మమ్మ తీసుకొని వెళ్ళిపోయింది కొంతమందిని. అదంతా పెద్ద కథ నా జీవితం అంతాను, గతం అంతాను. ఇప్పుడు అప్పుడు ఉన్నదే అనుకుంటున్నాను. నాకు ఫౌండేషన్ అంటారు కదా, చిన్నప్పుడు పడిందేను. భగవద్గీత చదవటం, హనుమాన్ చాలీసా, భజన అవన్నీ కూడా ఆ గుళ్ళోని. ఇప్పుడు మా గురువు గారు ఎప్పుడో 1955లో మొదలు పెట్టారట. అది ఇప్పటికీ ఆ సమాజం గురువుగారి మునిమనవడేమో మరి నడుపుతున్నారు. నేను కూడా ఎప్పుడు చూశాను, 2013లో చూశాను. ఈ మధ్యన మా అన్నయ్య కూడా వెళ్ళాడు, 3వ అన్నయ్య మొగల్తూరు నుంచి, బాబీ అన్నయ్య. ఆ అన్నయ్య కూడా తీసి ఫోటోలు పెట్టాడు. అది అప్పటి బీజం అన్నమాట నాది అనుకోవాలి. ఇప్పుడు ఇది 1991లోనే నేను మార్నింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. అప్పుడే మొదలు పెట్టారు మా కాలనీలోను పెద్దలు. ఆ తర్వాత నేను ఇప్పుడు 93లో డాక్టర్ ఎస్ రావు నగర్ గుళ్ళో మొదలు పెట్టానమాట. ఇది మొదటి వార్షికోత్సవం సందర్భంగా. నాకు ఇప్పటిదాకా అమ్మవారు నా బ్యాగ్లో ఎక్కడ సీక్రెట్ పాకెట్లో ఈ ఫోటో అలాగే ఉందన్నమాట. అన్నేళ్ల నుంచి నా ప్రయాణాల్లో నేను ఎక్కడుంటే అక్కడ అంతే నా బ్యాగ్లోనే ఉంటారు అమ్మవారు. ఇది కొన్నాళ్ళు కనిపించలేదు, మళ్ళీ ఈ మధ్యన అనుకోకుండా మళ్ళీ కనిపించింది నాతో పాటు. మళ్ళీ నా బ్యాగ్లో నేను పెట్టుకోవటం జరిగింది. బయటకి అన్ని బ్యాగ్ ఖాళీ చేసినప్పుడు తీసి పెట్టాను. ఇదంతా అమెరికాలోనమాట జరిగింది.
అప్పుడు ఎక్కడికి ఎటు వెళ్ళిందో ఏమో మళ్ళీ దొరికింది. అక్కడేను అమెరికాలోనే మా రూమ్లోనే దొరికింది. మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మేము ఇండియాలో ఉన్నాము. ఈ అమ్మవారి దయ అయితే మొత్తం నేను అమ్మవారినే నమ్ముకున్నాను. అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి, నమ్ముకోండి అని కూడా నేను అందుకనే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అనమాట. నా పాత వీడియోలు చూసిన వారికి తెలుస్తుంది. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము. ఇదే పాట నేను పాడి కూడా పెట్టుకున్నాను. నా వీడియోల్లో ఉంటుంది, నా ఛానల్లోను. ఇప్పుడు కూడా అదే మాట నేను చెప్పుకుంటున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ఇప్పుడు ఈ లలిత సహస్రనామం ఇంకా జరుగుతూనే ఉంది. అమ్మవారు చేయించుకుంటూనే ఉన్నారు. అక్కడ గుడికి ఎదురుగుండా శ్రీమతి కృష్ణకుమారి గారనే అందరం మేము ఇంచుమించుగా ఒకటే వయసు, 70-72లోను. అందరూ ఆవిడే ఎక్కువ గుడికి ఎదురుగుండా ఉన్న మూలాన్ని భక్తి శ్రద్ధ ఆవిడికి చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. చదవటం రాకపోయినా కూడా బాగా స్పష్టంగా తప్పులు వచ్చినా కూడాను ఆవిడ ఒక్క వారం కూడా గుడికి దగ్గర ఉన్న మూలాన్ని ఇంకా వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా అమ్మవారి దగ్గర పారాయణం చేసేస్తూనే ఉండేవారు. ఇప్పటికి కూడా ఇప్పుడు 1992 ఫిబ్రవరిలో మొదలుపెట్టిన పారాయణం ఇప్పటి వరకు కూడా ఒక్క వారం కూడా లేకుండా ఒక్కరైనా కూడా వచ్చి ఆ సాయంత్రం సరిగ్గా 6:30 కల్లా నేను అప్పుడు మొదలు పెట్టడం జరిగింది. అదే టైం కూడా ఇప్పుడు కూడా అదే టైం మెయింటైన్ చేస్తున్నారు, అవే చదువుతున్నారు. నాకు ఎంత సంతోషంగా ఉందో. అప్పట్లో ఉన్న పంతులు గారు, అమ్మ సత్సంకల్పం అది సంకల్ప బలమే, అందుకనే అలా జరుగుతోంది, ఎవరి చేతో ఒకరి చేత చేయించేసుకుంటున్నది ఆ తల్లి అని. ఇప్పటికీ ఆ దేవాలయంలో ఎన్ని కోట్ల పారాయణమైందో ఏమో ఆ తల్లికే తెలియాలి ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇంకా పెద్దవారు అయిపోయారు కాబట్టి చాలామంది ఎక్కువ మంది వస్తున్నారు, ఇంకా ఎక్కువగాను. అప్పుడైతే బాధ్యతల్లో ఉన్నాము, ఇప్పుడు ఇంకాను ఎక్కువ మందే వస్తున్నారు. గుడి కమిటీ వారు కూడా అన్నీ బాగా ఇప్పుడు సౌందర్య లహరి కూడా మొదలు పెట్టారట. ఎవరో ఒక తల్లి వచ్చి ఆవిడ పౌర్ణమికి లేకుంటే ప్రతి శుక్రవారం కూడా ఉండేమో, మరి సరిగ్గా నాకు తెలియదు, మేము ఉండట్లేదు కాబట్టి తెలీదు, జరుగుతోందని తెలుసు. ఎంత సంతోషంగా నాకు ఎంత తృప్తిగా ఉంటుందో ఇదంతా ఇప్పుడు. ఎందుకంటే నా జన్మ పరంపర ఇవన్నీ గురించి ఆలోచిస్తున్నాను కదా, రమణ మహర్షి తత్వం అంతాను. నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఏం చేశావు, ఏం చేయాలి, ఈ ప్రశ్నలు నా మనసు అడుగుతోంది నన్ను. అందుకని ఇవన్నీ నా గతంలో ఏం జరిగినాయో ఒక్కసారి ఈ ఫోటో చూసుకుంటే ఇంకా ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. తల్లి, నేను నా జీవితం ఊరికనే గడిపేయలేదు. ఎప్పుడో మొగల్తూరులో ఉండగానే రత్నమాలతోటి, నా స్నేహితురాలు రత్నమాలతోటే నువ్వు మొదలు పెట్టించుంటావు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కువ నాకు. అప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు, విష్ణు సహస్రనామం తెలీదు, లలితా సహస్రనామం తెలీదు, ఓన్లీ భగవద్గీత, హనుమాన్ చాలీసా అంతే, అవే తెలుసు. రాముడివి శ్లోకాలు చిన్న చిన్నవి అంతే. నేను ఏ గ్రంథాలు అప్పట్లో ఏమీ చదవలేదు. ఆ తర్వాతే అన్నీ ఎక్కువ. చదవటం కన్నా ఎక్కువ పాడుకోవటమే నాకు ఎక్కువ. అట్లాగా నా జీవితాన్ని నడిపించావు తల్లి. ఇప్పుడు కూడా అలాగే ఏమి చేయాలని ఇంకా ఉంచావు 72 ఏళ్ళు నిండిపోయాక. ఇదే ప్రశ్న నేను ఆ తల్లిని నిన్ను అడుగుతున్నాను. నా జీవితానికి సార్థకత చేకూర్చు, నేను ఉపయోగపడేంత వరకే నన్ను ఈ భూమి మీద ఉంచు తల్లి. ఇదే నా కోరిక, ఇదే నా కోరిక, ఇదే నా కోరిక. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. నా వీడియోలు చూస్తున్న పెద్దవారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.